హలో గాయ్స్, నేను వచ్చేసి ములియానగిరి పీక్ వెళ్తున్నాను. ఇక్కడ రావడానికి చిక్మంగళూరు నుంచి 34 కిలోమీటర్లు పడుతుంది. పోయే రూట్ వచ్చేసి చాలా బాగుంది. నేను దగ్గరలో ఉన్నాను. జస్ట్ ఇంకా 500 మీటర్స్లో నేను చేరుకుంటాను. ఆ కొండ చూస్తున్నారే లాస్ట్, ఆ కొండపైకి ఎక్కాలి. ఇప్పుడు పూర్తిగా మెట్ల మార్గం నుంచి పోవాలి మనము. ఆ మెట్లు వచ్చేసి 500 స్టెప్స్ ఉంటాయి. ఎక్కాలి, ఎక్కుతాను కూడా. నేను ములియానగిరి పీక్ పోతా అంటే ఈ లేక్ కనపడింది మధ్యలోను. ఇదేం పెద్ద లేక్ ఏం కాదు, ఇది మ్యాన్మేడ్ లేక్ అనమాట. జస్ట్ ఒక బ్రిడ్జ్ ఉంది ఇక్కడ. ఆ బ్రిడ్జ్ కింద నీళ్ళు ఉంది. బోటింగ్ కూడా లేదు ఇక్కడ. జస్ట్ చూడడానికి బాగుంది అంతే. ఇది కొండల నడుమ, అంతకు మించి ఏం లేదు ఇక్కడ. ఇక్కడ వర్షం వస్తే గిన నీళ్ళు పైకి వస్తాయో లేదో తెలియదు. ఒకవేళ నీళ్ళు పైకి వస్తే ఈ బ్రిడ్జ్ మునిగిపోతామో కూడా నాకు తెలియదు. కానీ బ్రిడ్జ్ మటుకు మునిపోయేటట్టు చేయరు. ఇదిగోండి, ఒకవేళ వర్షం వస్తే గిన ఇక్కడ నుంచి నీళ్ళన్నీ కిందకి వెళ్ళిపోతాయి. ఆ బ్రిడ్జ్ మటుకు అలాగే ఉంటుంది, చూసుకోవచ్చు. ఏం ప్రాబ్లం లేదు, బాగానే కట్టినారు, పర్లేదు. ఇప్పుడు నేను పార్కింగ్ ఏరియాలో ఉన్నాను. ఈ పార్కింగ్ ఏరియా నుంచి వ్యూస్ భలే అద్భుతంగా ఉన్నాయి. ఒకసారి మీరు కూడా చూడండి, చాలా అద్భుతంగా ఉన్నాయి. నేను ఇంకా పైకి ఎక్కలేదు, కిందనే ఉన్నాను. కింద నుంచి వ్యూస్ బాగున్నాయి. ఇదిగో ఇదే పార్కింగ్ ప్లేస్. ఇక్కడ తినడానికి తినుబండారాలు కూడా ఉన్నాయి. ఏమంటే ప్యూర్ వెజ్, ఇక్కడ నాన్ వెజ్ ఉండదు. ఎందుకంటే పైన కోట చూస్తున్నారే, అక్కడ ఒక చిన్న దేవాలయం ఉందంట, శివాలయం దేవాలయం ఉందంట. అందుకని ఇక్కడ వెజ్ చేస్తున్నారు తప్ప నాన్ వెజ్ చేయరు. సో పదండి, ట్రెక్కింగ్ చేద్దాం. ఇంకా ఇవే స్టెప్స్. ఈ స్టెప్స్ వచ్చేసి 500 స్టెప్స్ ఉంటాయి. ఎక్కాలి. ఎక్కితే కూడా మనం పైకి చేరుకుంటాం. పైనుంచి వ్యూస్ ఇంకా బాగా కనపడుతుంది. ఒక 100 మెట్లు ఎక్కినాను. 100 మెట్లు ఎక్కిన తర్వాత వచ్చిన వ్యూస్ ఇవి. ఇక్కడైతే ఒక ఫోజ్ కూడా ఇచ్చిన, స్పైడర్ మ్యాన్ ఫోజ్. మనం మీకు లాస్ట్లో చూపిస్తాను. మీకు డ్యూయల్ వీడియో చేద్దాం అనుకున్నా కానీ ఎందుకు లేని పూర్తి వీడియో చూపిస్తాను. నేను ఎక్కినానని పై వరకు నేను ఒక్కనే సింగిల్గా పోతున్నాను, ఎవరు లేరు నా వైపున. 500 మెట్లు ఎక్కాలి. ప్రస్తుతానికి 100 మెట్లు ఎక్కినాను. ఇంకా కొన్ని మెట్లు ఎక్కితేగిన సాధించినట్టే. ఎక్కుతాను, అవస్థ పడైనా సరే ఎక్కుతాను. ఈ ట్రెక్కింగ్ ఫినిష్ చేయాలని ఎప్పటి నుంచి కళలు కన్నాను. ఈ కళ నెరవేర్చుకోలేదు కాబట్టి ట్రెక్కింగ్ చేసే తిరుగుతాను. పై వరకు నిదానమైన పర్లేదు, ఎక్కుతాను. ఇదేనండి నేను చెప్పిన స్పైడర్ మ్యాన్ ఫోజు. స్పైడర్ మ్యాన్ ఫోజ్ ఎందుకు ఇస్తున్నానంటే, ఎన్ని గుట్లు ఎక్కి, ఎన్ని వాటర్ ఫాల్ చూపించి, ఎన్ని మెట్లు ఎక్కినానంటే సంతోషమే కదా. అందుకే సంతోషంతో ఒక స్పైడర్ మ్యాన్ ఫోజ్ ఇస్తున్నాను. బాగుంది వ్యూ కూడా. నేను కూర్చున్న తీరు కూడా నాకు బాగా నచ్చింది, బాగా కంఫర్ట్గా ఉంది. పడిపోతానికి భయం కూడా లేదు, పక్కనే మెట్టు ఉంది కాబట్టి ఏం భయం లేదు. ఇంకా 300 స్టెప్స్ ఉన్నాయి. ఇప్పుడు 200 స్టెప్స్ ఎక్కినాను. ఇంకా 300 స్టెప్స్ ఎక్కేస్తానే నేను చేరుకున్నట్టే. ఇంకో 10 నిమిషాలు వచ్చేస్తే చేరుకుంటాను. సో చేరుకున్నాను. ఇంకా జస్ట్ 100 స్టెప్స్ ఉన్నాయి. పై వరకు ఎక్కేస్తే చేరుకున్నట్టే. మొత్తానికి చేరుకునేసినానప్పా. ఎట్లా కష్టపడే నేను సాధించేసినాను. ట్రెక్కింగ్ చేయాలనుకున్నాను, సాధించేసినాను. చూడండి వ్యూస్ ఎలా ఉన్నాయో పైనుంచి. సూపర్ కదా. ములియంగిరి పీకు సూపరు. ఇది కర్ణాటకలోనే సెకండ్ హైయెస్ట్ పీక్ అంటారు. కంపల్సరీ ఒకసారి విజిట్ చేయండి.
కాకపోతే ఒక ప్రాబ్లం ఉంది. పై వరకు వస్తే కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్ కూడా అయినాయి, నేను చూసినాను. నాకైతే కాలేదు. వచ్చేటప్పుడు లైట్ ఫుడ్ తిని రండి. ఎక్కువ ఓవర్ ఫుడ్ తింటే మీకు వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది. సో ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతున్నాను. ఇదే ములియాంగర్ పీకు. ఇదే నా చివరి జర్నీ కూడా. సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. మంచి మంచి వీడియోస్ వస్తాయి.